ఆందోళ్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో ఎంపీపీ చింత స్వప్న రవి అధ్యక్షతలో నిర్వహించిన సర్వసభ సమావేశం అనంతరం టేక్మాల్ మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. మరిన్ని అవకాశాలు వస్తే మళ్లీ సర్పంచ్గా పోటీ చేసి తమ గ్రామాలకు, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. పెద్దలందరికీ నమస్కారం. సర్పంచ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేయని పని అంటూ లేదు. మీరు ప్రతి రాత్రి పగలనగా పనిచేశారు. ఈ గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ సారే సర్పంచ్ అయినట్టు ఉన్నారు. నేను కూడా మీ అందరి సపోర్ట్తోనే మేమందరం ముందుకెళ్తాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీ మీద బాధ్యతగా వహించి ఈ గుర్తింపు తెచ్చుకున్నందుకు సర్పంచ్ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో బాధలు, బాధ్యతలు ఉంటాయి. అవన్నిటిని అధిగమించి 5 ఏళ్ళ ఈ సర్పంచ్ పదవి కాలాన్ని పూర్తి చేస్తున్నామంటే ఒక రకంగా బాధగా ఉంది. అధికారుల పట్ల కూడా ఏదైనా తప్పులు చేస్తే ఏమన్నా మందలిస్తే క్షమించండి. ఇంతకంటే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు శ్రీమతి చింత స్వప్న గారికి, కోఆప్షన్ సభ్యులు యూసుఫ్ అన్న గారికి, అలాగే వైస్ సభ్యులు మంజుల గారికి, జెడ్పీటీసీ సరోజిని, ఎంపీడీఓ సార్ గారికి, వీరన్నకి, నిమ్మ రమేష్ అన్నకి, మజర్ గారికి, అలాగే వివిధ గ్రామాల సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అధికారులకి అలాగే ఈ 5 ఏళ్ళ సర్పంచ్ పదవి కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఉమెన్, ఎంఏ బిఎడ్. అయితే ఈ రాజకీయం అనేది నాకు అసలు తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజలతో ఎలా ఉండాలి అనేది కొత్త అనుభవాన్ని ఇచ్చింది నాకు. అయితే ఇది సర్పంచ్ పదవి అన్నట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్టు అధికారులకు మరియు సభాధ్యక్షులు స్వప్నారాయణ గారికి మరియు జెడ్పీటీసీ సరోజిని గారికి, వైస్ ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వీరన్న గారికి, నా తోటి సర్పంచ్లందరికీ, మనం పదవి ఇప్పుడు అయిపోతుంది అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలి. నాకు ఏంటంటే మా ఆయన ఉండేపటికే నేను ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ముందున్నాను. మీరు కూడా ప్రతి దాంట్లో ముందుండాలి. మహిళలు ఎప్పుడు రాని చంద్రబాబు మీటింగ్కి ఈరోజు అందరూ అటెండ్ అయ్యారు. ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో ఇట్లనే ముందుండాలి. మేము గ్రామాభివృద్ధి కోసం ప్రతి దాంట్లో సహకరిస్తాము. ఇప్పటికీ కూడా మా పదవి అయిపోయిందని నేను ఎన్నడూ అనుకోను. నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మా ఆయన నన్ను పెన్నంటి నడిపిస్తున్నాడు. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. సమయంలో ఏవైనా పనుల కోసం కూడా ఏవైనా ఉండవచ్చు. బహుశా అట్లాంటి సందర్భం ఏదైనా ఉంటే అధికారులు క్షమించాలని కోరుకుంటా ఉన్నాను. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ మండలాన్ని అందరినీ అభివృద్ధి పదంలో తీసుకోవాలని, అదేవిధంగా ఈ మండలానికి పేరు తీసుకొచ్చే విధంగా వివిధ పదవుల్లో మన మండలం నుంచి ప్రతి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మండలాన్ని మరింత అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎమ్మెల్యేలు అయితే, మరి ముఖ్యమంత్రి అయితే నిజంగా పాలన విధానం లోపల తేడాలు ఉంటాయి. కాబట్టి రాజకీయంగా మీరు మొదటి మెట్టెక్కింది కాబట్టి ఇంకా భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా మెట్లెక్కాలంటే ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చేస్తున్నాను. ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరికైతే గర్వం ఉంటుందో ఖచ్చితంగా వాడు సర్పంచ్ అయితే అహంకారము పాదాల కిందికి పోతుంది, గర్వము పాదాల కిందికి పోతుంది. ఎందుకంటే సామాన్యుడు కూడా, ఒక చిన్న పిల్లవాడు కూడా ఏదైతే నిలదీస్తే సౌమ్యంగా ఉంటాడు. మామూలుగా ఉట్టబుడాలని ఏమనంటే సొర్రు అంటాం. సర్పంచ్ అయిన తర్వాత అవన్నీ బంద్ చేసుకోవాలి, అందరికి జవాబుదారీ కావాలి. అటువంటి తత్వం మీకు వచ్చింది కాబట్టి మీరు ధన్యులుగా భావిస్తూ ముందు మీరు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, మరి మీరు ఈ గ్రామానికి సేవ 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ చింత స్వప్న మేడం గారికి, ఎంపీడీఓ గారికి,
కార్పొరేషన్ మెంబర్ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రమేష్ గారికి ముక్తార్ గారికి ట్రాన్స్పోర్టింగ్ అనే వ్యవస్థ మరి ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గంలో ఈ తీర్మానాలు చేశారు. దాని ప్రకారమే త్వరితగతిగా అన్ని రిపోర్టులు పోతున్నాయి. మార్చి తర్వాత అన్ని టేక్మాల్ మండలిలో అన్ని రోడ్లు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఎస్టీ రోడ్లు అన్ని కూడా నామకరణం అవుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరినీ కూడా ఎల్లప్పుడూ ఇలాంటి బాధలు బంధువులు వచ్చినా మీరు మార్జిన్ అనుకోకండి. భవిష్యత్తులో ఇంకెవరికి ఏ పోస్టులు కలిగామో చెప్పలేము. ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ప్రజల పట్ల పోరాటం చేసుకునే వాళ్ళే మన ప్రజలు ఇచ్చే గౌరవమే ఈ పదవులు శాశ్వతంగా. మళ్ళీ కూడా మనం ఇంకో ప్రయత్నం ద్వారా మళ్ళీ అయ్యే ప్రయత్నం చేయాలని చెప్తూ మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సమావేశం జరుగుతున్న సభకు ఏర్పాటు చేసిన అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సర్పంచులు ఈరోజు సాయపడుకోవడం ఒక మహాత్ముడి వర్గాంతరం ముందే సభలు నిమిషాలు మౌనం పాటించడం చాలా సంతోషం. జ్ఞాపకం ఉండే రోజు ఇది, చాలా సంతోషం. ముఖ్యంగా సర్పంచులు 5 సంవత్సరాల నుండి వాళ్ళు ఎనలేని కృషి వాళ్ళది. సర్పంచులు అంటే ఊళ్ళో ఎవరికి కూడా రాష్ట్రపతి ఎంత బాగుంటుంది, సర్పంచ్ ఎంత బాగుంటుంది. పొద్దున్న లేస్తుంటే రాత్రి వరకు ఇంటి సంసారం భార్య పిల్లలు వదిలి సర్పంచ్ చేయాలి. సర్పంచ్ నా అనుభవం 30 ఏళ్ళ రాజకీయంలో నేను కూడా 100% సర్పంచ్ బాధలు తెలుసుకుని పక్క కూడా చూస్తాను బాధలు. ఎందుకంటే చాలా మంది సందర్భాల్లో అందరం స్నేహితులు ఒక పక్క ఇంట్లో తర్వాత సీఎం మేడం కొంచెం మీ దగ్గర జరగండి మేడం, ఇది చూడండి, చూడండి. సీఎం సన్మానం చూడండి సార్ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా గ్రామ చంపూర్లు చూడండి రమేష్ అన్న రెడీ 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 చూడాలి మన యొక్క కర్తవ్యం, మన వ్యాపారం మన యొక్క గ్రామ ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు కలగాలని ఈ సభ ఆశిస్తున్నది, నిర్దేశిస్తుంది. రెడీ గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచ్ గారులకు ఏమి ఇచ్చినా మరి అందరి సమస్యలు తమవిగా భావిస్తారు. వ్యయం బవళ్ళు విద్యాహారాలకు దూరమైన తమ ప్రజల యొక్క సమస్యలు తీర్చుకున్న మీ అందరూ కూడా చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని విషయాలు కూలంకషంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వెళ్తే అక్కడ కాంగా పోయినాం. కాబట్టి అధికార యంత్రాంగంలో మీరు మేము మనమందరం కొన్ని సమయాల్లో అనుకోక తప్పదు అనుకున్నాం. జరిగింది జరిగిపోయింది.
గతంలో జరిగిపోయిన ఆశిపోయి రేపటి భవిష్యత్తు కోసం మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా మనమందరం కూడా మండలంలో సుపరిచయం కాబట్టి మనమందరం కూడా మన మండలానికి ఒక మంత్రిగా అయిన మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా గతంలో కాకుండా ఇప్పుడు రేపటి మన పార్టీల ఖచ్చితంగా మండలాన్ని మనమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి పథకంలో నడుపుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ